అలాగే నాకు బాగా నచ్చే వ్యక్తుల్లో మన లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫెలోషిప్ లాగా ఫెలోషిప్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఉంటారు. చాలామంది అందరూ కలుస్తారు ప్రత్యేకమైన పర్పస్ కోసం. అలాగే మనకి సెంట్రల్ కాంగ్రెస్ హైకమాండ్లో ఒక హోలీ లీడర్షిప్ ఉంటుంది. వన్ ఈజ్ వీరప్ప మొయిలీ, కర్ణాటక. మిస్టర్ షిండే, హీస్ ఫ్రమ్ మహారాష్ట్ర. చిదంబరం, హీస్ ఫ్రమ్ తమిళనాడు. మిస్టర్ దిగ్విజయ్ సింగ్, హీస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. మిస్టర్ అహ్మద్ పటేల్ మేబీ ఉత్తరప్రదేశ్ అనుకుంటా, నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కనిపించరు, ఆయనన్నీ తెర వెనక మంత్రాంగాలు నడుపుతారు, బయటికి కనిపించరు. నాకు అందరికంటే నచ్చేది మౌంట్ బ్యాటన్ శ్రీ జయరాం రమేష్. ఇప్పుడు మనకి క్లాసిక్గా చెప్పుకోవాలంటే జయరాం రమేష్ గారి గురించి చెప్పుకోవాలంటే కాంగ్రెస్ డివిజివ్ పాలిటిక్స్కి, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి, కాంగ్రెస్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్కి నిలువెత్తు నిదర్శనం మిస్టర్ జయరాం రమేష్. దానికి కారణం కూడా చెప్తాను. నేను పంచజేయాల కోసమే మాట్లాడలే, వాస్తవాలను చెప్తున్నాను. ఆయన తెలంగాణ రాష్ట్రం విడగొట్టేసిన తర్వాత ఆయన ఏమంటారంటే ఇక్కడికి వచ్చి, నేను వ్యక్తిగతంగా రాష్ట్రం విడిపోవడానికి నేను వ్యతిరేకనండి, కానీ నేను ఇచ్చేశాను అని చెప్పి సీమాంధ్ర నాయకుల దగ్గర చెప్తారు. అటు కరీంనగర్కి వెళ్ళి ఆయన ఏమంటారంటే, అబ్బే ఆయన చిరంజీవి గారు మేము యూటీ గురించి మాట్లాడితే నేను తలబట్టు కూర్చున్నాను అంటాడు. అంటే మనకి మాకు అర్థమవుతా ఒకటి అంటే ఆయన మిస్టర్ జయరాం రమేష్, మై బ్రదర్ మిస్టర్ చిరంజీవి ఈజ్ యువర్ క్యాబినెట్ కొలీగ్, ప్లీజ్ రెస్పెక్ట్ హిమ్. Don't try to do the divisive politics. We are sick and tired of Congress. Really sick and tired. దీనికి కారణం మీరు ఇలా విడగొట్టడానికి కారణం దేనికి నాకు అనిపిస్తుంది, మన రాష్ట్రం విడగొట్టడానికి, రాష్ట్రం అన్నదమ్ముల్లాగా విడిపోతామని అంటే దీంట్లో ఎవరికి మన అన్నదమ్ముల్లో రెండు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు హైకమాండ్లో లేరు, అందరూ వేరే భాషలో వాళ్ళకి మన బాధలు మనకేం తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఎవరికన్నా, కొంతమంది తెలంగాణ వాదులు వచ్చి ఏం రా ఆంధ్రోడ నన్ను తిట్టారని నాకు బాధ ఉందని చెప్తే అది అనుభవించినాడు కదా అర్థమవుద్ది, పరాయి భాష వాళ్ళకి ఏం అర్థమవుతుంది. అలాంటప్పుడు మన హైదరాబాద్ వాళ్ళు అటు సైడ్ కర్నూలు వాళ్ళు చెప్తే మన ఇట్లా అన్నారంటే వాళ్ళు సర్దుతారు, అరే కొంచెం భావావేశాలు ఎక్కువ ఉన్నాయి కొంచెం తగ్గిద్దాం. వాళ్ళకేం అర్థం అవుద్ది, వాళ్ళు ఇంకా మన బాధల్ని పచ్చిగానే ఉండగానే ఇలా చేసేశారు. నాకు వీళ్ళందరి మీద చాలా కోపం, వీళ్ళందరి మీద నాకు తిరుగుబాటు చేయాలని ఉంది, వీళ్ళని ఎండగొట్టాలని ఉంది. దానికి కారణం నాకు అనిపిస్తుంది, మన తెలుగు వాళ్ళ ముఖాలు ప్రతి ఒక్కరి పివి నరసింహారావు గారి మాస్కులు పెట్టేసి వాళ్ళ ముఖాలు కనిపించినాయి, మనందరికీ అనిపించింది. అందుకని అంత కోపం వీళ్ళకి మన తెలుగు వాళ్ళు అంటే. అందుకే 600 మంది బలిదానాలు చేస్తే కానీ తెలంగాణ రాదా. అలాగే మీ క్యాపిటల్ వద్ద అవసరం లేదని చెప్పి మనల్ని గెంటేస్తారా సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని, ఇదా వీళ్ళు చేసేది అని అనిపించింది. అంటే మీరు కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు ఇంక్లూడింగ్ మిసెస్ సోనియా గాంధీ, I'm not going to spare anyone today. When I decide, I'll say, no matter who they are, what they are, I don't give a damn. వాళ్ళు చేస్తే కానీ తెలంగాణ రాదా. అలాగే మీ క్యాపిటల్ వద్ద అవసరం లేదని చెప్పి మనల్ని గెంటేస్తారా సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని, ఇదా వీళ్ళు చేసేది అని అనిపించింది. అంటే మీరు కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు including Mrs. Sonia Gandhi, I'm not going to spare anyone today. When I decide, I'll say, no matter who they are, what they are, I don't give a damn. Mr. Rahul Gandhi, Mrs. Sonia Gandhi, if you want to head the country, please go to Vijayanagaram. Go to Mr. Botsa Satyanarayana's parliamentary constituency. Go and face
the wrath of people over there and address them. What was the reason for you and what conditions made you to do the way you did? Why you had to do it in 23 minutes when you had the time of 5 years? You have to explain to Seemandhra people. Till then, I will make sure, Pawan Kalyan will make sure, Congress will never win a seat. I'll fight for it. Even if you win, I'm going to fight for it. The reason is, I don't like anyone if someone touches the national integrity. ఎవరైనా సరే జాతీయ సమగ్రతని చెడగొట్టినట్టు తెలిస్తే, ఇప్పటిదాకా మీరు జిహాదీలను చూశారు, మతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, ప్రాంతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, కులం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, కానీ ఒక దేశం కోసం చచ్చిపోయే మొదటి పిచ్చివాడిని నేనే. సమాజం కోసం, దేశం కోసం నా ప్రాణాలను అర్పించడానికి ఇక్కడికి వచ్చాను. మీరు ఎవరైనా సరే, ఎంత స్థాయి నాయకులైనా సరే, మీరు జాతీయ సమగ్రతకి భంగం కలిగించే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ అందరూ నేను ఎండగొడతాను. మీ అందరూ నాకు ఒత్తాసు ఉన్నారనే నేను అనుకుంటున్నాను. ఉన్నారా? Are you there? Good. Good. అలాగే ఇంకొక విషయం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడతోటి మనం రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ములా కలిసి ఉందామన్న దానికి ఒక మొదటిగా ఒకే ఒక మాట చెప్పి దీన్ని వేరే జనసేన పార్టీ ఎజెండా ఏంటని చెప్పడానికి వెళ్తాను. దానికి ముందు ఈ మధ్యన నాకు పాత బస్తీ నుంచి నా మిత్రులు కొంతమంది వచ్చారు, ముస్లింలు. నా అసహ్యం తయారైన పాత బస్తీ నుంచి ముస్లింలు, తెలంగాణ నుంచి నా ఫ్రెండ్స్, వాళ్ళు మన సీమాంధ్ర నుంచి ఇలా చెప్పాల్సి వస్తున్నారు. అంత అసహ్యంగా తయారైపోయింది మన దేశం. కాకపోతే పాత బస్తీ నుంచి నా మిత్రులు కొంతమంది వచ్చారు. అక్కడ ప్రజారాజ్యంలో నాంపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ క్లాన్స్లో పనిచేసిన కొంతమంది చదువుకున్న వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఏంటంటే, ఏదో డిస్కషన్ పెడతా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నాకేదో పంచుకోవాలని అప్పుడప్పుడు చాలామంది వస్తుంటారు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఒకటే, మా ఎంఐఎం ఎంపీ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు, అలాగే మా ఎంఐఎం ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు దేశానికి ఎదురుగా నిలబడి దేశ సమగ్రతకు భంగం కలిగించేలాగా మాట్లాడారు, హిందువులను తిట్టారు, హిందువులను చంపేయను అంటే మీరు కేసులు పెట్టారు, మా ఎంఐఎం నాయకుల్ని మీరు జైల్లో పెట్టించారు. నన్ను తిడుతున్నారు ఆయన. చూడండి, నన్ను అందరూ తెలంగాణ నాయకులు ఇచ్చి నన్ను తిడుతున్నారు, ముస్లిం నాయకులు ఇచ్చి నన్ను తిడుతున్నారు. నేను చెప్పి నాకు సంబంధం లేదంటే వాళ్ళు భావవేశం చెప్తున్నారు. అది కాదు సార్, మీరు వినండి అని. ఏంటనంటే, మరి అదే మీ హిందువైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తిడితే ఆయన మీద మీరు ఎందుకు కేసు పెట్టరు? మరి మా హిందువుల మీద మీరు హిందువుల మీద, ముస్లింలేమో హిందువులు తిడితే కేసులు పెడతారు, మీ హిందువుల మీద తిట్టుకుంటే అది జాతీయ సమగ్రతకు భంగం కాదా అని అడిగారు. నాకు ఈ లాజిక్ తలదిరిగింది. అంటే మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయామంటే, వాడు చెప్పాడు, నువ్వు హిందువు కదా, నువ్వు ఆలోచించు, నీకు ఆలోచన రాదని. నేను ఆయన క్షమాపణలు చెప్పాను, సారీ చెప్పాను. అలాగే మన ఇంకొక ఆయన ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నన్ను అడుగుతున్నారు, ఒకటే చట్టం ఎంఐఎం నాయకులకి ఎందుకంత బలంగా పనిచేసింది, ఇంకొక నాయకులు జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఇంకొక ప్రాంత ప్రజల్ని అదే పనిగా తిడతా ఉంటే ఆయనకి ఎందుకు పని చేయలేదు నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అది న్యాయ వ్యవస్థ చెప్పాలి, రాష్ట్ర హైకోర్టు చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్పాలి, పార్లమెంట్ చెప్పాలి, ఇక్కడ ఉన్న అసెంబ్లీలు చెప్పాలి. నాకు తెలియదు, నా సమాధానం నా దగ్గర లేదు. అలాగే ఇప్పుడు విడిపోయింది రాష్ట్రం, అన్నదమ్ములా కలిసి ఉందాం అన్న నిజానికి దానికే కానీ అందరూ కట్టుబాటు ఉంటే రాజకీయ నాయకులందరికీ నేను ఇదే చెప్తున్నాను. నన్న ఎక్కువ, సోమనాథుడు ఎక్కువ అనే మాటలు మానుకోండి. దయచేసి అందరూ ఎవరి ప్రాంతాల అభివృద్ధిని దయచేసి మీరు చూడండి.
దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇలా డివైడ్ చేస్తే లేదు నేను అంటే ఇంకా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే అభివృద్ధి రాదు, కొట్టుకు చేస్తూ ఉంటాం. వినాశనం కరెక్టే, నిజంగా బాధేస్తే. ఇంక డివిజివ్ పాలిటిక్స్ చేశారు కదా, దయచేసి ఇంక ఇక్కడితో ఆపేయండి.